ప్రైజ్ ది లార్డ్. మోషే శుకోపవాస 40 రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను విందాం. ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడినది, దానిని నొక్కి చూడగలరు. ఇశ్రాయేలును దాసత్వం నుంచి విమోచించిన యెహోవా దేవుని యొక్క అద్భుతములు, వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం. ఈ ధ్యానములలో ఈ రోజు 23వ రోజు కావున నిర్గమకాండం 23వ అధ్యాయం తప్పక చదవండి. ఆ విధంగా 40వ అధ్యాయాలను పూర్తి చేయండి. అద్భుతమైన కార్యములు పొందండి. జూలై 23వ తేదీ 2026 ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు మనిషి కుమారుడిగా దేవుని రాజ్య సువార్త వ్యాపించు కొరకు ప్రకటించుచున్న రోజులలో ఆయనను ఎంతో జనసమూహము వెంబడించేవారు. ఒకరోజు ఆ జనసమూహము నుండి ఒక స్త్రీ పరిశుద్ధాత్మ అభిషేక పూర్ణురాలై, ప్రభువా, మీకు జన్మనిచ్చిన నీ తల్లి మరియమ్మ మోసిన గర్భము ఎంతో ధన్యత కలిగి ఉన్నదని ఏలుగెత్తి కేకలు వేసెను. దానికి యేసుక్రీస్తు ప్రభువు అంగీకరించి సమాధానమిస్తూ, అంతకన్నా దేవుని వాక్యం వినుట ఎంతో ధన్యత అని, ఇది విన్న మీరందరూ ఎంతో ధన్యులు అని చెప్పెను. కావున ప్రియమైన దేవుని సహోదరి సహోదరుడా, మనము యేసుక్రీస్తును అనుసరించుచున్నామని అనుకుంటున్నాము. అయితే ఆయన చెప్పిన వాక్యం గైకొనుక పూర్తిగా సైతాను ఉచ్చులో లోక ఆశలలో పడిపోతున్నాం. అట్టి నిర్లక్ష్యం వీడి దేవుని వాక్యములను సంపూర్ణంగా గైకొని పరిపూర్ణమైన దీవెనలను, సమృద్ధి ఆశీర్వాదములను దేవుని నుండి పొందుతూ గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని నీ వాక్యములతో పోషించుచున్న పోషక, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవిచ్చిన వాక్య వాగ్దానం ద్వారా స్థిరమైన విశ్వాసంలో నీ యందు భయభక్తులు కలిగి నడవగల శక్తిని మాకు దయచేయుము. నీవిచ్చిన వాక్కు ద్వారా నీ నామమును సంపూర్ణంగా గైకొని పరిపూర్ణమైన దీవెనలు పొందగల దైవస్థితిని మాకెల్లరకు అనుగ్రహించమని నిన్ను ప్రార్థించుచున్నాము. నీ వాక్యము గైకొన్నామని అనుకుంటున్నాము, కానీ నీ వాక్య వాగ్దానములు ఎత్తిపట్టుకుని వాటిని సాధించుకోలేని స్థితిలోనికి నెట్టివేయబడుతున్నాము. అట్టి దుష్ట శక్తుల మార్గముల నుంచి నీ వాక్యములను గైకొంటూ నీ మార్గంలో పయనించగల శక్తిని మాకు దయచేసి సంపూర్ణ విజయములతో నింపమని కోరుచున్నాము. ఎవరైతే నీ బిడ్డలు నీ వాక్యము ఎడల దైవశక్తి కలిగి ఉన్నారో వారందరికీ సమృద్ధి అయిన ఆశీర్వాదములు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు, శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాదరణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖములోనూ, విచారంలోనూ, ఆపదలోనూ, అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వర్ధిల్లింపచేయము. ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున పరిపూర్ణంగా వాక్యమును గైకొని సంపూర్ణ ధన్యతలను, నూరంతల ఫలమును పొందుదుముగాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో నీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయాని ఆయన మహిమా